హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళింది. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళింది, అసెంబ్లీకి వెళ్తుంది, సమావేశాలు మొత్తం అని అనుకున్నారంతా. అసెంబ్లీకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నప్పుడు. కానీ వెళ్ళి ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి హడావుడి చేసి బయటకు వచ్చేశారు. మళ్ళీ వెళ్తారో లేదో తెలియదు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం ఏంటనే ఒక లాజిక్ని మళ్ళీ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాంగ్ స్ట్రాటజీగా కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం పట్ల ప్రజల్లో సానుభూతి ఉండే పరిస్థితి లేదు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం అంగీకరించే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా లేదనేది టెక్నికల్ ఇష్యూ కావచ్చు, టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే, సో దానికి సంబంధించిన ఫైట్ నడుస్తోంది. బట్ అది ఇస్తే తప్ప మేము వెళ్ళము అనేది ఒక మంకుపట్టులా ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుడు మొండిగా ఉండొచ్చేమో కానీ మంకుపట్టు పట్టకూడదు. అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్ష నేత హోదా లేకపోతే సాధారణ ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేస్తే ఆయన మాట్లాడడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? ఓ ఎమ్మెల్యేకు ఉండే టైమే ఆయనకి ఇస్తే ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించగలుగుతారు అని చెప్తున్నారు. సో ఎమ్మెల్యేలకు ఇచ్చే టైమే ఇస్తే ఎలా ప్రశ్నించగలుగుతారు అని ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో 2014లో ఒక కంఫర్టబుల్ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కంఫర్టబుల్ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 5 ఏళ్ల కాలం శాసనసభలో ఉందా? లేదు. ఎందుకు లేదు? సభలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంటూ బైకాట్ చేసి మొత్తం సభ్యులంతా బైకాట్ చేసి బయటకు వచ్చేశారు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన దాకా అసెంబ్లీకి వెళ్ళాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా ఆల్మోస్ట్ 60 మెంబర్స్ పైగా. మీకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన సందర్భంలో కూడా ప్రభుత్వం మిమ్మల్ని మాట్లాడనీయట్లేదు అని మీరు అలిగేషన్ చేశారు. మీ కళ్ళ ముందే ఉంది ఎగ్జాంపుల్, మీరే సెట్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఉంటే మాకు మాట్లాడే అవకాశం ఉండేది, హోదా లేదు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడలేకపోతున్నాం అనే వాదనకు గతంలో మీరు చెప్పిన దానికి భిన్నంగా మీరు ఇప్పుడు వ్యవహరిస్తున్నట్లు కాదు. ఈ దేశంలో ఇటీవల కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాల గొంతుని నొక్కేస్తున్నమాట నిజం. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా పదే పదే చెప్తున్నమాట, మాకు మాట్లాడే అవకాశం రానివ్వట్లేదు, మా గొంతు నొక్కేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడనీయట్లేదు అని అందరూ మాట్లాడుతున్నారు. గడిచిన 2 years కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కేంద్రంలో. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే బయటకు వచ్చి మాట్లాడిన మాట, మాకు మాట్లాడే అవకాశం సభలో ఇవ్వట్లేదు అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆ సభలో మేము ప్రస్తావించాలనుకున్న అంశాలను ప్రస్తావించే అవకాశం లేకుండా పోతుంది, మాట్లాడనీయకుండా గొంతు నొక్కేస్తున్నారు అన్నమాట ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. సో అది ఎప్పటికీ ఉండేదే. ప్రతిపక్షం పూర్తిగా ఉండి మనల్ని తిడుతుంటే భరిద్దాం అనుకునే పరిస్థితిలో, లేకపోతే మనకి ఏమైనా సూచనలు చేస్తే తీసుకుందాం అనే పరిస్థితిలో, వాళ్ళు చేస్తున్న సూచనలు ఏమైనా వ్యాలిడ్ ఉన్నాయని ఆలోచించే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండట్లేదు. అంత ఓపిక ప్రభుత్వాలకు ఉండట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితిలో. గతంలో వైసీపీ రూల్ చేసిన సందర్భంగా కూడా ఎంత మేరకు ఎంత సమయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఇస్తారు టైము. మనం శాసనసభ ముగిసిన తర్వాత ఎవరికి ఎంత టైం ఇచ్చారనేది లెక్క చూస్తే ఈక్వల్గానే ఇచ్చినట్టు నెంబర్ కనపడుతుంది. బట్ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు మాట్లాడుతుంటే, ఓ సభ్యుడు మాట్లాడుతుంటే మధ్యలో 15-20 మంది ఇంటరప్ట్ చేస్తారు. అదంతా సమయం అంతా ప్రతిపక్ష నేత హోదా టైంలోనే వేసేస్తారు. సో కాబట్టి ప్రతిపక్ష పార్టీగా హోదా ఉంటే తప్ప వెళ్ళము అనేది ఖచ్చితంగా సరైన నిర్ణయం కాదు. ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోకపోతే ఆ పార్టీకి నష్టం కలుగుతుంది. ఆ పార్టీకి ఎలా నష్టం కలుగుతుంది? జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నారు, ఆయనకి హోదా ఇవ్వట్లేదు అని మీరు మాట్లాడుతున్నారు. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేల సంగతి ఏంటి? మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించే అవకాశాన్ని కోల్పోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి కావాలి సమయం ఎక్కువ, ఎందుకంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించాలనుకుంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎక్కువ సమయం తీసుకొని ప్రశ్నించాలనుకుంటున్నారు. బట్ మిగతా ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ కాన్స్టిట్యున్సీ సమస్యలను అక్కడ ప్రస్తావించాలనుకుంటారు కదా. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్యని కనీసం ప్రతి సెషన్లో 1-2 మన ప్రశ్నలన్నా సభలో వస్తే బాగుండు అనుకుంటారు కదా. పైగా మొదటిసారి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మొదటి 10 yearsలోనే అసలు సభకి వెళ్లకుండా ఉంటే ఎలా కాన్స్టిట్యున్సీలో ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు? ఎలా ప్రజలు వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 2 లోక్సభ స్థానాలు ఉండేవి ఒకప్పుడు 80sలో. 2 లోక్సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా కేంద్రంలో పార్లమెంట్కి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలకు అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదాలు ఎక్కడా లేవు. 1-2 ఉంటారు. ఆ 1-2 ఉన్న కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళకున్న ఆ కొద్ది సమయంలోనే సభలో మాట్లాడి సభలో అందరి అటెన్షన్ తీసుకుని చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీకి పెద్దగా సభ్యులున్న సందర్భంలో కాదు, ఆయనకి శాసనసభలో ఆయన ప్రసంగాలకు క్రేజ్ వచ్చింది, ఆయనకు గుర్తింపు వచ్చింది జనసంఘ్ నుంచి. అలాగే కమ్యూనిస్టు దిగ్గజాలు, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది కమ్యూనిస్టు దిగ్గజాలు ప్రతిపక్ష నేత హోదాతో మాట్లాడి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కాదు.
2009 శాసనసభలో జయప్రకాష్ నారాయణ ఇక్కడ కేవలం ఒక్కడే శాసనసభ్యుడిగా ఉండేవాడు. ఆయన ఒక్కడే శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల సమయంలో కూడా ఎంతో కొంత సమయాన్ని ఆయన తీసుకొని రకరకాల ఇష్యూస్ని సభ ముందుకు తీసుకొచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రతిపక్ష నేత హోదా ఇప్పుడు లేదు వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ కూడా సభలో ఉండి మాట్లాడుతోంది. ఈవెన్ ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఎంఐఎం పార్టీకి ఎప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేదు. గడిచిన టెన్యూర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా శాసనసభ పక్షం బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది అంటూ ప్రకటించుకున్న నేపథ్యంలో ఆ తర్వాత 7 సభ్యులున్న ఎంఐఎంని ప్రిన్సిపల్ అపోజిషన్గా అప్పుడు ప్రభుత్వం భావించింది. వాళ్ళకి కాస్త అవకాశం దొరుకుతుంది. బట్ లేని సందర్భంలో చాలా సందర్భాల్లో ఎంఐఎం పార్టీ కూడా ప్రభుత్వం పైన పోరాడుతూనే వస్తుంది, మాట్లాడుతూనే వస్తుంది, తమ గలాన్ని వినిపిస్తూనే వస్తుంది. ఎంఐఎం పార్టీలకు సంబంధించిన సభ్యులు మాట్లాడిన మాటల్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి మేము అసలు సభకు వెళ్ళాం, మాకు హోదా ఇస్తే వెళ్తాం, లేకపోతే వెళ్ళం అనేది ఇది ఒక మంకుపట్టులా ఉంది. ఈ మంకుపట్టుని వైసీపీ వేడాల్సిన అవసరం ఉంది. వేడకపోవడం అనేది ఖచ్చితంగా ఒక రాంగ్ స్ట్రాటజీగా భావించాల్సిన అవసరం కనపడుతోంది. మనం గత సెషన్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, ఆయన్ని అవమానించారు, నా కుటుంబాన్ని అవమానించారంటూ ఆయన సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానంటూ శపథం చేసి వచ్చారు. ఆ సందర్భంలో కూడా తనకు, తన కుటుంబానికి అవమానం జరిగిందని ఆయన భావించిన సందర్భంగా కూడా మిగతా సభ్యులు ఎవరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పలా. ఆయన మాత్రమే సభ నుంచి బయటకు వచ్చారు. సో మిగతా సభ్యులంతా అటెండ్ అయ్యారు సభకి. సో అదే సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే హేళన చేస్తారేమో, గేలి చేస్తారేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయమో, ఆందోళన ఉంటే ఉండొచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా సభని వాకౌట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన శాసనమండలి ఎన్నికల్లో ఓట్లు వేయడానికి సభకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేలి చేసింది కదా. సభకి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానన్నావు, మళ్ళీ ఓటు వేయడానికి ఎలా వచ్చారంటే ఆయన గురించి మాట్లాడారు. సో ఇటువంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అన్నింటినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఏమవుతుంది అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్తే? టైం ఇవ్వరు, మాట్లాడనివ్వరు, హేళన చేస్తారు, అవమానిస్తారు. పడాలి కదా ఇవన్నీ ప్రజల కోసం. మీరు పడే అవహేళనలు, మీరు పడే అవమానాలు, మిమ్మల్ని వాళ్ళు గేలి చేయడాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తారు. రాష్ట్ర ప్రజలు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సభలో ప్రభుత్వం, స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అనేది మీరు కేవలం ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు సభకి వెళ్తే వాళ్ళు అటువంటి అవకాశం ఇవ్వకపోతే అదంతా కూడా ఆన్ రికార్డ్ లైవ్లో కనపడుతూ ఉంటుంది. 11 మందే ఉన్నా, హోదా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కోసం సభకి వెళ్తే సభలో ఆయనకు సమయం ఇవ్వలేదు, ఆయన అవమానించారు అని రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటారు. రాష్ట్ర ప్రజల కోసం సూపర్ 6 హామీలకు సంబంధించిన అమలు కోసం వాటిని అమలు చేయండి అని ప్రశ్నించడం కోసం జగన్మోహన్ రెడ్డి గొంతెత్తే ప్రభుత్వం అక్కడ మాట్లాడనీయలేదు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ప్రజలకు అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ యాక్షన్ ఏంటి, అసెంబ్లీ లోపల మీరు ఎలా మాట్లాడడానికి రెడీ అవుతున్నారు, ఏం ప్రశ్నించబోతున్నారని తెలియాలి కదా. సో ఏమి తెలియకుండా ముందుగానే అసలు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పేస్తామంటే అది ఖచ్చితంగా సరైన స్ట్రాటజీ కాదు. అవమానాలు పడడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ప్రజలే ఇచ్చింది 11 సీట్లు. అవమానాలు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ అవమానాల ద్వారా ప్రజల్లో మీ పట్ల సానుభూతి, మీరు ప్రశ్నించిన దాన్ని ప్రభుత్వం తొక్కి పెడుతుంది, లేకపోతే ప్రభుత్వం వాళ్ళని ప్రశ్నించకుండా ఆపుతుంది అని ప్రజలు అనుకోవాలంటే అక్కడ ఏదో జరగాలి కదా. జరగాలంటే మీరు వెళ్ళాలి కదా. వెళ్లకుండా కూర్చొని పదే ఇదే మాట మాట్లాడుతూ పోతే ప్రజల్లో పలచనవుతారు. పైగా ఈ దేశంలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి నేను సభకు వెళ్ళను అని చెప్పిన రాజకీయ పార్టీ ఏది లేదు. ఏ రాజకీయ పార్టీ లేదు. నాట్ ఓన్లీ ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ ప్రజలందరూ వచ్చి నీకు చెప్పారా అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ప్రజలందరూ వచ్చి చెప్పారా అంటే ప్రజలందరూ వచ్చి చెప్పనక్కర్లా. ఈ దేశంలో ఏ రిజిస్టర్ రాజకీయ పార్టీ అయినా, ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ఉండాల్సింది, ఇవ్వకుండా ఈ ప్రభుత్వం తప్పు చేసింది అని మాట్లాడగలుగుతాయా? ఏ ఒక్క రాజకీయ పార్టీతో మాట్లాడించగలుగుతారా కనీసం? అంటే మీరు చేస్తున్న వాదనకు కనీసం ఇతర రాజకీయ పక్షాలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే పొలిటికల్ బ్రెయిన్స్ చాలా సీనియర్స్ ఉన్నారు. బట్ వాళ్ళైనా ఆలోచించాలి కదా. వాళ్ళ ఆలోచనలైనా నాయకత్వం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి కదా. ఏ ఒక్క రాజకీయ పార్టీతోటైనా చెప్పించగలదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అవమానిస్తోంది, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఏ ఒక్కరితోటైనా చెప్పించగలదా? డెఫినెట్గా ఇంకో రాజకీయ పార్టీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అది పూర్తిగా స్పీకర్కి సంబంధించిన డిస్క్రిమినేషన్. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయంటే కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఈ దేశంలో స్పీకర్లు అమలు చేయని సందర్భాలు చాలా. స్పీకర్లను కోర్టులు డిక్టేట్ చేయలేవు. ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని చేయలేవు. అలా చేయలేవు అనే అనడానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అటువంటి సందర్భంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి, స్పీకర్ స్పందన ఇవ్వలేదు, స్పీకర్ ఆలస్యం చేస్తున్నారంటే స్పీకర్లు ఆలస్యమే చేస్తారు. ప్రభుత్వాల
ఒపీనియన్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళ విచక్షణ అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. అటువంటి పవర్ స్పీకర్కి ఉంది. అటువంటి సందర్భంలో దాన్ని సాకుగా చూపి సభని ఎగ్గొట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక చారిత్రక తప్పిదంగా ఉంది. ఆ తప్పిదాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కనీసం ఎమ్మెల్యేలైనా సభకు వెళ్ళే పరిస్థితి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి నిర్ణయం కూడా తీసుకోకపోతే ప్రజల్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల సానుభూతి, సానుకూలత ఉండే పరిస్థితి ఏమాత్రం లేదు.